యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు ఈ శుక్రవారపు రాత్రివేళ నా వందనాలు తెలుపుతూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప స్వతంత్రమును బట్టి, ప్రభువునందు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించుదాము. ఈ రాత్రివేళ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన అనంతరము పౌలు గారు తాను జీవించిన రోజులలో ఒక 4 కోరికలు ఆయన కలిగి ఉన్నాడట. ఆ 4 కోరికలు ఏంటో మనము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలలో చూస్తాం. ఆ 4 కోరికలు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, ప్రతి సేవకుడు కలిగి ఉంటే అది ఎంతో మేలు. అవేంటో చూద్దాము. దానికి ముందు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, ఈ శుక్రవారపు రాత్రి సమయమున నాయనా మీరు మామూలను ఈ విధముగా ప్రార్థన చేయడానికి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా భారతదేశానికి, మా ఇండియాకు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని అనుగ్రహించారు. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశమంతా జెండాను ఎగురవేశారు, సంతోషాన్ని వ్యక్తపరిచారు. బాగుంది. కానీ కులము, మతము, చిన్నవాడు పెద్దవాడన్న తారతమ్యాలతో ఇంకా మా దేశంలో జనులు బతుకుతున్నారు. ఉన్నవాడని లేనివాడని, కులమని మతమని కొట్టుకొని కుల పిచ్చితో, కుల గజ్జితో జీవిస్తున్నారు. అలాంటి కుల పిచ్చి కలిగిన వారిని, మత పిచ్చి కలిగిన వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీకే స్తోత్రాలు నైనా. అందరూ ఒకటే, అందరూ సమానమేనని భావన ప్రతి ఒక్కరికి కలిగించమని కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు మేమందరము ఒకటేనన్న భావం మీరు మాకు ఇచ్చారు. దేశమంతా ఒకటేనన్న భావము కలిగి ఉండులాగున సహాయం చేయండి. తండ్రి, ఈ రాత్రి కాలము నాయన మీ పాదాల సన్నిధిలో ఎందరో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ప్రార్థనలు జరుగుతూ ఉండగా ప్రతి ప్రార్థనకు జవాబును ప్రసాదించండి. జీవితాలు చితికిపోతూ ఉన్నాయి. సమస్యల చేత, అప్పుల చేత, రోగాల చేత, నిందలు, అవమానములు, ఇలాంటి ఎన్నో సమస్యల చేత కొన్ని జీవితాలు చితికిపోతూ ఉన్నాయి. అలాంటి జీవితాలను తండ్రి మార్చమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి. ప్రతి కొరత యేసు నామములో తీర్చబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. నా దైవమా, నా తండ్రి, మీకు సమస్తము సాధ్యము. సహాయం చేయమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. విడిపోయిన భార్యాభర్తలు మరలా కలిసి జీవించాలని కోరుకుంటున్నాను. విడిపోవాలి అనుకుంటున్న వారి ఆలోచనలు మార్చబడాలి అని ప్రార్థిస్తున్నాను. యవ్వన వయసులో తల్లిదండ్రి మాట వినక అటు ఆడపిల్లలు, మగబిడ్డలు విచ్చలవిడిగా జీవిస్తూ జీవితాలను చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ప్రేమ పేరిట కొందరు, చెడు వ్యసనములకు బానిసలై మరికొందరు. ఎందరో మా దేశంలో ఈ విధముగా అపవాది వలలో చిక్కుకొని పోయి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అటు యవనస్తులను మార్చండి. మా దేశంలో ప్రతి యవనస్తులను మార్చబడాలి. యేసు కాడిమొయ్యాలి నాయన. తండ్రి, సహాయం చేయండి. దేవా, నాతోటి సేవకులు, సేవకురాండ్లు, సంఘాలు సైతం యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. నేను యవనస్తులు బలముగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. దేవా, ఎక్కడ చూసినా దొంగతనాలు జరిగిన, మానభంగాలు జరిగిన, హత్యలు జరుగుతున్నా అక్కడ యవనస్తులే ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కనుక యవనస్తులు పాడైపోతే దేశం పాడవుతున్నట్లే, పతనావస్థకు చేరుతున్నట్లే. కనుక తండ్రి, మీ కృప చూపించండి నాయన. యవనస్తులను మార్చండి, యవనస్తురాండ్లను మార్చండి. వృద్ధులను, చిన్న బిడ్డలను ఆదరించమని కోరుకుంటున్నాను. విధవరాండ్లను ఆదరించండి, వారి బిడ్డలను దీవించండి. తండ్రి, మీకే వందనాలు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదరులను జ్ఞాపకం చేసుకోనండి. డాక్టర్ హిమబిందు గారిని బట్టి, వారి భర్తను, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. వారి వైద్య వృత్తిని దీవించండి, చేతిని ఆశీర్వదించండి.
అదేవిధంగా పీటర్ గారిని బట్టి వందనాలు, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు, డాక్టర్ గారిని దీవించండి. మరి కిరణ్ బాబును బట్టి వందనాలు, స్తోత్రాలు. కిషోర్ను బట్టి స్తోత్రాలు. ఆయన వైద్య వృత్తిలో ఉన్న బిడ్డలు వీరు ప్రజలకు వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆశీర్వదించండి, చేతులను బలపరచండి. అంతేకాకుండా ఆయా రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని ఆర్టీసీలోను, ఎలక్ట్రిసిటీలోను, ప్రభు మరి రకరకాల ఉద్యోగాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను దీవించండి. దేవా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. తండ్రి, మీకే వందనాలు నాయన. ఎందరైతే చేత బంధించబడి ఉన్నారో ఈ రాత్రి యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక, వారి కట్లు తెగిపోనుగాక. చేతబడి చేసే వారిని కూడా మార్చండి నాయన, మార్చండి. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి ఆలోచన యేసు నామములో మారునుగాక. సహాయం కోరుతున్నాం, అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి ఎందరైతే ఆకలితో అలమటించిపోబోతున్నారో మీకు తెలుసు నాయన, అటు వారిని కూడా దర్శించండి. ఈ రాత్రి ప్రయాణము చేసిన వారి క్షేమం భద్రతను దయచేయండి. పడుకొని నిద్రిస్తుండగా నాయన కీటకముల ద్వారా, విషపురుగుల ద్వారా ఎలాంటి హాని కలగకుండా మంచి నిద్రను ప్రసాదించండి. నిద్రలో మీ దర్శనములు ఇవ్వమని కోరుకుంటూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి బిడ్డలను పేరు పేరున దీవించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. మా సంఘమును దీవించండి. మా సంఘములో ఉన్న సమస్యను పరిష్కరించండి. మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను, ప్రతి సేవకునికి నిండుగా మెండుగా మీ దీవెనను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ ఈ రాత్రంతా, మన జీవిత కాలం అంతా సదా తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, అప్పటి కాల పరిస్థితులలో ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచబడే రోమా పౌరసత్వమును కలిగిన పౌలు ఇంకా శ్రేష్టమైన 4 సంగతుల విషయమై సమస్తమును నష్టముగా పెంటగా భావించాడండి. రోమా పౌరసత్వం అంటేనే గొప్పది, కానీ దానికన్నా శ్రేష్టమైన 4 నాకు కావాలి అని కోరాడు. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకోనండి. 1, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నేను పొందుకోవాలి. 8-9 వచనాలు. 2, నీతి గలవాడనై ఆయన యందు నేను కనపడాలి. 9-10 వచనాలు. ఇక 3, పునరుద్ధాన బలము ఎరిగి ఉండాలి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఇక చివరిగా శ్రమలలో పాలివాడనై ఉండాలి. శ్రమలలో పాలివాడనై ఉండాలి. ఈ 4 అతి శ్రేష్టమైనటువంటి కోరికలు. కనుక మనము ఈ 4 విషయాలలో ఎదగాలని ఆశపడుతున్నాను. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. శుభరాత్రి.